విరేచనాలను సహజంగా తగ్గించే గృహ ఔషధాలు. విరేచనాలను తగ్గించే ఆహారాలు: 1 లేదా 2 ఆపిల్ పండ్లను మెత్తగా దంచి దీనికి 1 చెంచా నెయ్యి, 1 చిటికెడు యాలకులు మరియు జాజికాయలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకోండి. విరేచనాలను తగ్గించేస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. సమాన మొత్తంలో యోగర్ట్ మరియు నీటిని కలపండి. చెంచాలో పావువంతు తాజా అల్లం రసాన్ని కలపండి. ఇది తీసుకోండి. విరేచనాలను తగ్గించే మరొక శక్తివంతమైన మార్గం యోగర్ట్ తో పాటు రైస్ చేయడం. 1 కప్పు నిండా వండిన బాస్మతి రైస్ ను తీసుకోండి. 1 చెంచా నెయ్యి మరియు 3 నుండి 4 చెంచాల తాజా యోగర్ట్ ను కలిపి రెండింటిని బాగా కలపండి. విరేచనాలు శక్తివంతంగా తగ్గించేస్తుంది. విరేచనాలను తగ్గించే హెర్బల్స్: నెయ్యి 1 చెంచా, జాజికాయ చెంచాలో పావువంతు, అల్లం పొడి చెంచాలో పావువంతు, సహజ చక్కెర 1 చెంచా. ఈ స్థాయిలో తీసుకున్న ఔషధాలను బాగా కలిపి 2 లేదా 3 రోజుల పాటు రోజుకు 2-3 సార్లు తినండి. విరేచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు సగం చెంచా సోంపు పొడి, సగం చెంచా అల్లం పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు 2-3 సార్లు నమలండి. సగం చెంచా అల్లం పొడి, 1 చెంచా తాజా సహజ చక్కెరలను తీసుకుని రెండింటిని కలపండి. ఈ మిశ్రమాన్ని నములుతూ వేడి నీటిని తాగండి. 2 నుండి 3 రోజుల పాటు రోజు 2 నుండి 3 చుక్కలు తీసుకోండి. కొద్దిగా నిమ్మరసం కలిపిన వేడి బ్లాక్ కాఫీలో యాలకులు మరియు జాజికాయ పొడిని కలిపి తాగండి. విరేచనాల వలన కొన్నిసార్లు డీహైడ్రేషన్ కలుగుతుంది. దీన్ని తగ్గించడానికి గాను 1 చెంచా చక్కెర, 1 చెంచా నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు మరియు గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీటిని కలిపి రోజంతా తాగండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.